రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. ఆ గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, గిరిజనులకి జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నామని ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్ళీ రోల్ ఓవర్ అయ్యే విధంగా వ్యవహారం చేసినారు. అట్లాగే మేమేమనుకున్నామంటే ఈ బిల్లు పాస్ అయ్యి చట్టం అయితే ఒకరిద్దరికి కాదు లాభం అయ్యేది. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు వస్తుంది. చట్టం అంటే ఇంకోటి మా రైతు కూలీలకి అది కూడా ఉంది ఇందులోనే. నరేగా చట్టం ఉంది కదా, మీకు తెలుసు కదా, ఈ మధ్యన దాని పేరు మార్చినట్టున్నారు, ఏదో రామ్జీ అని ఏదో పెట్టినారు. అట్లాగే మరి ఈ చట్టం అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే 6 గ్యారంటీలది మీకు లాభం ఏంది అంటే యాసంగికి ఎగ్గొడతా, వానాకాలం ఎగ్గొడతా అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికి ఉండదు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రికి తప్పదు. ఆయన మెడకు ఇదొక చట్రంలాగా బిగించి రైతు చేతుల్లో అప్పుడప్పుడు ఎద్దులు అటు ఇటు రుక్తుంటే బట్ట ఆపుతారు చూడు కళ్ళమేసి, అట్లా ముఖ్యమంత్రికి కూడా ముక్కుతాడేసే అవకాశం మా రైతన్నలకు దక్కుతుంది. అందుకే ఈ చట్టం చేయాలంటున్నాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి దీనివల్ల లాభం అవుతుంది. రైతు బంధు ఆపే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అన్ని పంటలకు 500 బోనస్ అన్నారు. చట్టం అయితే మీకు బోనస్ కూడా ఇవ్వక తప్పని పరిస్థితి. అన్ని పంటలకు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, సోయా కావచ్చు, మిర్చి కావచ్చు, అన్నిటికి ఇస్తామన్నారు. అన్నిటికీ మరి ఇచ్చే విధంగా చట్టం పనికొస్తుంది. బోనస్ అనేది బోగస్ కాకుండా కాపాడేది ఈ చట్టం. అట్లాగే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు అన్నారు. ఈ చట్టం ద్వారా మీకు కూడా రైతు కూలీలకు కూడా లాభం అవుతుంది. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అన్నారు. మరి మా రాష్ట్రంలోని 7 లక్షల మంది ఆటో అన్నలు